హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. నాకు కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పలేదు. నేను అవి మీకు చెప్తాను. సో పూర్తిగా వీడియో చూశాక మీరే చెప్పండి, కంటిన్యూ చేయాలా ఆపేయాలా అని. అంటే నేను కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలతో బాధపడుతున్నాను. అది నాకు నేను బాధపడుతున్నాను అన్న విషయం నాకు జస్ట్ కొన్ని 10 రోజుల ముందే తెలిసింది. అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను. పూర్తిగా వీడియో చూడండి, మీకు తెలియాలి, మీకు తెలిసి తీరాలి. అయితే ఇక్కడ కొన్ని ప్రధాన సమస్యలు మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా చూసుకుంటే తోటి యూట్యూబర్ల నుంచి ప్రధాన సమస్య, 2 ఈ కంపెనీల దగ్గర నుంచి ప్రధాన సమస్య, రాజకీయ నాయకుల నుంచి ప్రధాన సమస్య, మీడియా నుంచి ప్రధాన సమస్య, ఆహారపు సమస్య, నిద్ర లేకపోవడం, అబ్బో 1,00,000 సమస్యలతో బాధపడుతున్నాను. రోగాలు, అనారోగ్యం, ఇంకా 1 కాదు 2 కాదు. సో అసలు ఏం జరిగిందో చెప్తాను. నేను మీ అందరికీ తెలుసు, పని రాక్షసుని. పశువుకి నాకు సంబంధం ఏం లేదు. అంటే సేమ్ టు సేమ్ ఒక హృదయం లేని ఒక మరమనిషి టైపు. ఈ విషయం నాకు ఎలా తెలిసింది అంటే, గత 4 సంవత్సరాలుగా యూట్యూబ్ పెట్టిన కాడ నుంచి నేను నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాను. దానికి సాక్ష్యం నా వీడియోలే. నేను తీసిన వీడియోలో ప్రతిరోజు టైం డేట్తో సహా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. 4 సంవత్సరాలుగా నాకు సెలవు లేదు. ప్రతి మనిషికి సెలవు ఉంటుంది, ప్రతి ఊడికి సెలవు ఉంటుంది, కానీ నాకు సెలవు లేదు, కుదరలేదు, అవ్వలేదు. సో అలా వెళ్ళిపోయింది జీవితం. నేను కూడా పరిగెట్టాను. సో 4 సంవత్సరాల నుంచి సెలవు లేదన్న విషయం నాకు ఎలా తెలిసింది అంటే, ఎప్పటిలాగే అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు కమెంట్లు ఉంటాయి. సో ఆ కమెంట్లు చూసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కొత్త సంవత్సరంతో థాయిలాండ్ వెళ్ళి అక్కడ ఆటగాళ్ళ సంబరాలు, బ్యాంకాక్ చూద్దాము, అన్నీ చేద్దాము అంటే మన వాళ్ళకి అందరికి ఇష్టం కదా బ్యాంకాక్ ఎన్నిసార్లు చూపించను అని చెప్పి, ఆఫ్రికా అయిపోయినంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీలు కొట్టి మీటప్లు పెట్టాను. అంతా బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది. అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు. నేను కూడా అన్వేషణ తోపు నాకు నేనే అనుకుంటున్నాను. ఈ ముందుకు వెళ్ళిపోతున్నాను, బాగానే ఉంది అంతానా. మీరు చూసుకుంటే థాయిలాండ్ ఆటగాళ్ళ సంబరాలు 30వ తారీఖు పెట్టాను. అంటే థాయిలాండ్కి వచ్చిన ఇండియన్స్ అందరూ కలిశారు, సరదాగా జోకులు వేసుకున్నాం, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత న్యూ ఇయర్ పార్టీ అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం అందరూ మన తెలుగు ఫ్యామిలీలు రండి సార్, కూర్చోండి సార్, మాట్లాడా. మనం అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు అని చెప్పి అలా కెమెరా పెట్టుకొని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు అలా తిరుగుతూ ముద్దులు ముచ్చట్లు అమ్మాయిల్ని అంతా రికార్డ్ చేసి మీకు ఆనందం ఇవ్వాలి కదా. నాకు ఒక మనసు ఉంటేనే కదా నేను ఎంజాయ్ చేయాలి. మనం వెళ్తున్నాను, అందరూ పిలుస్తున్నారు తెలుగు వాళ్ళు, రండి సార్ కూర్చోండి సార్. అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను. మొత్తం అంతా థాయిలాండ్ అంతా తిరిగి మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కడో కెమెరాతో మొత్తం అంతా తిరిగాను. ఎందుకంటే వృత్తి ధర్మం, ప్రొఫెషనల్ ఎథిక్స్, మనకంటూ గుండె పాష అయ్యా ఉంటాయి కదా, మనం మరమనిషం కదా, రోబో టైప్ కదా. అన్నీ తిరిగాము, చేసాము. రాత్రి 3 అయింది, అర్ధరాత్రి వీడియోలు ఎడిటింగ్ చేసేస్తాను పొద్దున్న అప్లోడ్ చేయాలని. ఇంకా న్యూ ఇయర్ పార్టీ నుంచి ఎవరు లెగరు. నేను ఇంకా న్యూ ఇయర్ పార్టీ అయిపోయింది, ఎడిటింగ్ స్టార్ట్ చేసాను. పెద్దది వచ్చింది, చాలా పెద్ద వీడియోలు. ఎందుకంటే అమ్మాయిలు మొత్తం అందరూ కనబడాలి కదా. మనం తిరిగాము బాగానే, మసాజ్లు కట్టాను, అవన్నీ రికార్డ్ చేశాను, అయిపోయింది. ఎడిటింగ్ చేసాను, వీడియో షెడ్యూల్ పెట్టాను. ఇంకా థాయిలాండ్లో ఉండడం కూడా లేదు. తర్వాత 2వ తారీఖు ఫ్లైట్, 1వ తారీఖు న్యూ ఇయర్ అయింది, 2వ తారీఖు ఫ్లైట్ పెట్టుకున్నాను. ఎక్కడికి? కంబోడియాకి. ఏది? ప్రపంచపు 8వ వింత చూపించడానికి. ప్రపంచంలో ఉన్న 7 వింతలు మీకు చూపించాను. ప్రపంచంలో ఉన్న 7 పాత వింతలు చూపించాను. ప్రపంచంలో 8వ వింత ఇటలీలో పొంపే నగరం ఉన్నది, అది కూడా చూపించాను. ఇంకా అది తీసేసి ఇప్పుడు ప్రపంచపు 8వ వింత ఈ కంబోడియాలో గుడికి ఇచ్చారట. అయితే అది చూపించడానికి వచ్చాను. వృత్తి ధర్మం కదా మనకు, మనం అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు కదా. వచ్చాను. 2వ తారీఖు ఫ్లైట్ చూస్తున్నారు కదా, ఫ్లైట్ టికెట్. వచ్చినంటే నా అన్వేషణ వెల్కమ్ టు మై ఛానల్ అని రికార్డ్ చేశాను. హాస్టల్లో దిగాను, హాస్టల్ అంతా రికార్డ్ చేశాను. పార్టీ మొత్తం ఊపెక్కిపోతుంది. మొత్తం హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తాగి జోగి. నేను మటుకు కొండేరి పప్పులో మొత్తం అన్నీ రికార్డ్ చేసుకున్నాను. రూమ్లోకి వెళ్ళాను, కూర్చున్నాను. ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఈ అమ్మాయి నాకు అంటే బుద్ధుడికి బౌద్ధ వృక్షం మీద బుద్ధునికి ఆ చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు నాకు ఈ అమ్మాయి జ్ఞానోదయం చేసింది. ఫోన్ చేసింది,
అన్వేష్ థాయిలాండ్ వచ్చానన్నా కలలేదు ఏంటి అంటే ఎక్కడ అవుతుంది అమ్మాయి అమెరికా ఫ్రెండ్ అనమాట, చాలా రోజులుగా పరిచయం. తను అమెరికాలోని వ్యభిచార వృత్తిలో ఉంటుంది. వ్యభిచారం మీకు తెలిసిందే, అది ఒక జాబు చేసుకుంటుంది. 6 నెలలు అక్కడ వ్యభిచారం చేసుకొని డబ్బులు సంపాదించుకొని 6 నెలలు థాయిలాండు ఈ ఏషియన్ కంట్రీల్లోకి తిరుగుతూ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఒకరిని ఈ డేటింగ్ యాప్లో ఎవరో ఒకరిని బాయ్ ఫ్రెండ్ని పట్టుకొని 6 నెలలు అబ్బాయితో ఎంజాయ్ చేస్తుంది. అలా పరిచయం అనమాట, నాకు తెలుసు అనమాట. సో అన్వేష్ ఎలా ఉన్నావు ఏంటి కలుస్తావా అన్నా అంటే నేను వచ్చాను కంబోడియా అంటే ఎలా ఉందా డేటింగ్ అంటే బాగుందా అని నేను అన్నాను అనమాట. 6 నెలలు వ్యభిచారం చేస్తావు, ఎక్కడ చూడండి జాగ్రత్తగా వినండి, 6 నెలలు వ్యభిచారం చేస్తావు ఏంటి ఇక్కడికి వచ్చి మళ్ళీ వీడితోని కూడా అదే పనా అంటే అదేంటి అన్వేష్ అది వృత్తి, ఇది నా పర్సనల్ ఎంజాయ్మెంట్ అని. అదేంటి తేడా అయితే 2 వ్యభిచారం కదా అన్నాను. అవును అన్వేష్ ఎవడెవడో వస్తారు 6 నెలలు నన్ను అనుభవించి డబ్బులు ఇచ్చిపోతారు, నాకు ఒక హృదయం ఉంటుంది కదా, నాకు కోరికలు ఉంటాయి కదా, నాకు ఉండాలని ఉంటుంది కదా, ఈ నా బాయ్ ఫ్రెండ్ నేను ఉంటున్నాను తప్పేముంది ఇందులో అంటే అమ్మాయి అంది నాకు ఒక హృదయం ఉంది అన్వేష్ నీకు అర్థం అవ్వట్లేదా, మనసుకి నాకు ఒక మనసు ఉంది కదా అంది. బొక్కలే అన్నాను, ఫోన్ కట్ చేస్తాను. మనం అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు. వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నానండి, వీడియోలు ఎడిటింగ్ చేస్తూ 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 పార్టీ వీడియో వచ్చింది హాస్టల్లోని. అమ్మాయి హృదయం ఉంది అంది కదా, అది మైండ్లో తక్కువ స్ట్రైక్ అయ్యింది. అంటే ఎవరికి ఎంత చెప్పినా అర్థం అవ్వదు, ఎవరు ఏ మనిషికి నువ్వెంత చెప్పి అర్థం అవుతుంది, కానీ వాడికి బాధపడితే ఆడికి జ్ఞానోదయం అయ్యేటప్పుడు అది అర్థమవుతుంది అంటారు. అది చాలా పుస్తకాల్లో చదివాను, నాకు 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్థమైంది. హృదయం ఉందనగానే అవును అమ్మాయి హృదయం ఉందన్నది కదా, మరి నా పరిస్థితి ఏంటి, నాకు హృదయం ఉందని క్వశ్చన్ చేసుకున్నానండి. బాబా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హృదయం ఉందా అని చూసుకుంటే 4 సంవత్సరాల్లో నేను ఏం చేశానని చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం యూట్యూబ్ పెట్టిన కొత్తలో షిప్లో పనిచేసేవాడిని. షిప్లో రోజుకి 14 గంటలు 10 గంటలు పనిచేసి బయటికి వెళ్ళి వీడియోలు రికార్డ్ చేసి పెట్టేవాడిని. అలా 10 నెలలకు పని చేశాను. మాకు షిప్లో సెలవులు ఉండవు, 10 నెలలు పని చేయడమే సెలవు లేకుండా. ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి ఆల్ ఇండియా ట్రిప్ చేశాను. ఆల్ ఇండియా ట్రిప్ అయిపోయినంటే మళ్ళీ ప్రపంచ యాత్ర మొదలుపెట్టాను. 4 సంవత్సరాలు గడిచిపోయిందే, మరి ఈ సెలవు ఎక్కడ తీసుకున్నాను, నాకు హృదయం ఉందని ఆలోచించానండి. అమ్మ నాయన నా హృదయాన్ని నేను ఎన్నో కష్టపెట్టాను, నా హృదయం చెప్పిన మాట నేను వినలేదు, పనిలా కష్టపెట్టాను, అమ్మని అమ్మ అని మొగుడు చచ్చిన ముండలాగా ఒకటే ఏడుపండి. ఎన్ని రోజులు ఏడ్చానో మీరు నమ్మరు. అక్కడ 2 రోజులు బాధ దుఃఖం, కళ్ళు ఉబ్బిపోయి ఇంత ఉబ్బిపోయి ఏడుపు అంటే అన్నీ గుర్తొచ్చాయి. అంటే నేను మోసం మళ్ళీ చెప్తున్నాను, పుట్టేడికి నేను చీమకూర హాని తలపెట్టలేదు. నాకెందుకు ఈ 4 సంవత్సరాలు జబ్బు జలుగు ఏమి చిన్న రొక్కు కూర, ఈ ప్రపంచ యాత్రలు సాహసాలు కిల్లిమంజారో ఏమి ఎక్కినా చిన్న రొక్కు కూర కట్టలేడానికి కారణం నేను ఎవరికి అన్యాయం చేయలేదు. కర్మ నన్ను అంటుకోదు. నేను ఏదైనా తప్పు చేస్తే కర్మ వచ్చి నన్ను ముట్టుకోవాలి. నేనేం తప్పు చేయలేనప్పుడు నన్ను ఎందుకు కర్మ ముట్టుకుంటుంది? నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఒకరి దగ్గర డబ్బులు ఆశించలేదు, నాకు తోచలేనంత సహాయమే చేశాను తప్ప ఎవరితో ఏమీ ఆశించలేదు. సో చూస్తే ఏడుపు 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 అమ్మా అని అప్పుడు అర్థమైంది. దానికి కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ గ్యాప్లో కొన్ని రాజకీయం వీడియో చేశాను కదా, మీరు చూసే ఉంటారు, జింబాబ్వేలో రాజకీయం వీడియో. అది పెను ప్రళయం సృష్టించిందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లోని. ఆ వీడియో చేసిన నాకేం మనం రాక్షసులు, మనకేమి అలాంటివి ఏమి తగలవు, చంపేస్తాము, నరికేస్తాము, తోసేస్తాము, తోపేస్తాము అన్నా కూడా నేనేం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే బొక్కలే ఎన్ని చూసాం, ప్రాణాలకు తగ్గించి సాహసాలు చేస్తుంటాం, ఏ రోజు ప్రాణం ఉంటుంది ఏ రోజు పోతుందో అని చెప్పి మనం ఏం పట్టించుకోలేదు. నా పని నేను చేసుకున్నాను. కానీ ఆ తర్వాత ఇంకా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, కానీ నేను పట్టించుకోలేదు. కానీ ఆ అమ్మాయి అన్న హృదయం, నాకు ఒక హృదయం ఉందంటే నా హృదయం పరిస్థితి చేయను అనుకుంటా అప్పుడు బయటపడ్డాయండి ఒక్కొక్కటిని. అన్ని మంది అమ్మాయిలు నన్ను వదిలిపోతుంటే అన్వేషణ తోపు దమ్ముంటాపా నా అన్ననే తప్ప వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నానో నన్ను ఆలోచించలేదు. పాప ఎన్ని మంది అండి నన్ను, అంటే ప్రతి మనిషిలోని
ఒక అట్రాక్టివ్ క్వాలిటీ ఉంటుంది నాలోని. నాకు గర్వంగా నేను చెప్పుకుంటాను, అక్కడ ఆ పరిసరాల ప్రాంతాన్ని ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంచుకుంటాను. ఎందుకంటే నాకు సరదా. ఎందుకంటే నా చుట్టూ ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాననే భావంతోనే ఉంటాను, ఉండి పని చేస్తాను. సో అది చూసి అట్రాక్ట్ అయిన వాళ్ళు హాస్టల్స్లోని చాలామంది ఉంటారు. కొన్నిట్లకి అట్రాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ కొన్నిట్లకి కొంతమంది అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు దగ్గర అయ్యి పాపం, సో ఆ ప్రేమని కూడా నేను క్యాష్ అంటే వీడియోలు నా వృత్తి ధర్మం కదా, వృత్తి ధర్మంకే నేను ఇచ్చాను. కానీ నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వ్యక్తిగత జీవితం ఉంటుంది. వృత్తి ధర్మం వ్యక్తిగత జీవితం ఒకటి కాకూడదు అని నాకు తెలియదు. నాకు ఒక వ్యక్తిగత జీవితం ఉందని నాకు తెలియదండి. 4 సంవత్సరాలు ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు కదా, వృత్తి ధర్మానికే ఇచ్చానే తప్ప టైము పర్సనల్గా నేను ఇచ్చుకోలేదు. చైనా అమ్మాయి కానీ బ్రెజిల్ అమ్మాయిలు కానీ వీళ్ళందరూ వచ్చి అన్వేషు నువ్వు చేస్తుందో తప్పు అంటే అలా ప్రపంచ యాత్రకు నా అన్వేషణ అన్నానే తప్ప నేను చేస్తుందో నువ్వు తప్పు అని తెలుసుకోలేకపోయానండి. అన్ని మంది సావిత్రి ఏంటి అందరూ చాలామంది అమ్మాయిలు మనతో ట్రావెలింగ్ చేసి నచ్చి వచ్చి మళ్ళీ వదిలి వెళ్ళిపోతుంటే నాది రాక్ స్టోను, నా గుండె గట్టిది తోపు అన్నానే తప్ప నేను తప్పు చేస్తున్నానని నేను ఏ రోజు నేను ఆలోచించలేదు. ఇప్పుడైతే డిసైడ్ అయ్యానో కెమెరాలు అన్నీ ఇసరదొబ్బాను, అన్నీ ఇసిరేసి హాస్టల్లోని ఎలా మనుషులు ఎంజాయ్ చేస్తారు, అసలు మనిషి అన్నవాడు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయడం అంటే మీరు అనుకున్నట్లు కాదు. లేవడం తినడం, అలా కెమెరా లేకుండా అలా తిరగడం, వాకింగ్ చేయడం, ఎర్లీ మార్నింగు రావడం, తినడం, సినిమా చూడడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, రాత్రి పడుకోవడం, మళ్ళీ బయటికి వెళ్ళడం, సిటీని చూడడం, రావడం. ఈ 10 రోజులు ఇదే చేశానండి. 10 రోజులు ఇది చేస్తే అమ్మాయి నాలో నేను ఇంత మిస్ అయిపోయానా అని ఎంతో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఎంత బాగుందంటే జీవితం, అబ్బాయి ఇలాంటి జీవితాన్ని వదులుకొని దేనికోసం పరిగెట్టానో తెలియదు, తలా తోక లేకుండా ప్రపంచం మీద దండయాత్ర చేశానే అని నా మనసుకి ఒకసారిగా నా అంతటి నేను పశ్చాత్తాపం అంటారు కదా, పశ్చాత్తాపం పడి ఇంకా జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదు. మనిషికి ఒకే ఒక జీవితం ఉంటుంది. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే పనే ప్రత్యక్ష దైవం. తెలుగు వాళ్ళకి ప్రపంచం చూపించాలి, అబద్ధం ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి, ఇంకోళ్ళకి ఎవరికి అన్యాయం చేయకూడదు. ఆ క్రమంలోనే నేను ప్రమోషన్లు ఏం చేయలేదు, డబ్బు పూతుకు పుల్ల కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించలేదు. ఎంతోమంది దాతలు విరాళాలు ఇస్తానన్నా కూడా నేను తీసుకోలేదు. చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి, నేనేమి దమ్ము లేనోడిని కాదని కష్టపడి పని చేసి ఈ 4 సంవత్సరాలు నేను అంటే ఏంటో నిరూపించుకున్నాను, ప్రపంచాన్ని మీకు చూపించాను. ఈ 10 రోజులు నేనేం చేశాను అన్నది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని నేను కంబోడియా అనే ఫాలోవర్ ఉంటుంది, మీరు చూడొచ్చు, అందులో ఉంటుంది. ఎప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఏది పోస్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో 4 సంవత్సరాల్లో ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్లోని ఇప్పుడు జరిగింది, ఇప్పుడు కొనుక్కున్నది ఫోటో తీసి పెట్టగలిసాను. ఇన్నాళ్ళు నేను చేయలేదు, నా ప్రొఫెషనల్కి ఇచ్చాను. కానీ ఇది పర్సనల్ లైఫ్, అందరూ అప్లోడ్ చేస్తారు, నేను ఒక్కన తప్ప నేను చేశాను. మీరు చూడొచ్చు కావాలంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఉంటాయి. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, నేను ప్రధానంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మొదటి సమస్య వచ్చేసి తోటి యూట్యూబర్లు డైరెక్ట్గా ఫోన్ చేసి అన్నయ్య ఎప్పుడు చచ్చిపోతావు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి పర్సనల్ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. నేనంటే రాక్షసుని, పని రాక్షసుని, రోజు లేగడం, పొద్దున్న లేగడం, బ్యాగ్ వేసుకోవడం, తిరగడం, కెమెరా రికార్డ్ చేయడం, రూమ్కి వెళ్ళడం, వీడియో ఎడిటింగ్ చేసేయడం, అప్లోడ్ చేసేయడం, మళ్ళీ లేగడం, కెమెరా వేసుకోవడం, తిరగడం, చేయడం. అనారోగ్యం, దగ్గు, దుమ్ము ఏం లేవు. సో మిగతా వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి. నేనంటే ఏక నిరంజన్ని దేశదిమ్మరిని, వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళకి ఫ్యామిలీలు, పెళ్ళిళ్ళు, పబ్బాలు, ఫ్రెండ్స్, చుట్టాలు, పట్టాలు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి అవ్వట్లేదు. సో వాళ్ళు అవ్వకపోవడం వల్ల ఇలా వెనకబడ్డారు. నేను పని రాక్షసుని కాబట్టి ముందుకు వెళ్ళిపోయాను. సో జనంకి అలవాటు అయిపోయాను. నా వీడియోలు తప్ప ఇంకెవరి వీడియోలు చూడడం మానేశారు. ప్రతి వీడియో మీరు చూసుకోవచ్చు, ప్రతి వీడియో 3 మిలియన్, 2 మిలియన్, మిలియన్లు గట్ట వస్తున్నాయి. సో ఇది నోటీస్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, భయ్యా ఎప్పుడు చచ్చిపోతావు చెప్తే మేము వీడియోలు అప్లోడ్ చేసుకుంటాం అని అంటున్నారు. ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్పారు. బ్రో ఇప్పుడు నువ్వు అప్లోడ్ చేస్తున్నావు రోజును, యూట్యూబ్ ఒక వ్యాపారం, నీదే సజెషన్ చేస్తున్నావు, మాకు సజెషన్ చేయట్లేదు, కొన్ని రోజులు ఆపచ్చు కదా, మా వీడియోలు సజెషన్లోకి వెళ్తాయి,
ప్రతిదీ వ్యాపారమే. నీ వీడియో లేకపోతే యూట్యూబ్ ఎవరు సజెస్ట్ చేస్తుంది? మా వీడియోలో సజెస్ట్ చేస్తుంది కదా అని అన్నారు. నేనేమనుకున్నానంటే, ఇప్పుడు మన ఇండియాలో తెలుసు, పరుగు పందెంలో 10 మంది పరిగెడితే ఈ ఈ ఈ నెంబర్ 1 ఈ 9 మంది పరిగెట్టలేరు. సో ఈ 9 మంది ఏం చేస్తారంటే తాడు వేసేసి ఆ 1 ఎవడైతే ముందు వెళ్తాడో దాన్ని పట్టుకొని లాగేస్తారు. లాగేస్తే వీళ్ళతో పాటు సమానం ఉంటాం కదా, ఇలా పరిగెట్టడం చేత కాదు. సో ఆయన లాగేద్దామని చెప్పి మనోళ్ళు అది స్వతహా మన మెంటాలిటీ అది. సో ఇక్కడ నేనేమంటానంటే, వీడియోలు ఎడిటింగ్ చేయడం, నేను ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నాను, ఏం సాఫ్ట్వేర్లు వాడుతున్నాను అని తెరిచిన పుస్తకం ఏమి నేను హైర్ చేయలేదు. ఇప్పుడు కష్టపడడం నా తప్ప అంటే తప్పే అంట, ఎండ్ ఆఫ్ ద డే తప్పే అంట. సో చెప్పారు. సో వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని రోజులు ఆపుదామని చేశాను వీడియోలు. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. అది వాళ్ళ వీడియోలు అంటే చూడండి. రెండో అతిపెద్ద సమస్య, ఇప్పుడు ఇక్కడ ఈ తోటలోని గంజాయి చెట్టు ఉన్నది. అంతా మొత్తం తోట అంతా గంజాయి చెట్టు, కానీ మధ్యలో ఒకే ఒక తులసి మొక్క ఉంది. దాని పరిస్థితి ఎలాగా ఉంటుంది అన్నది, దాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నా పరిస్థితి. ఇక్కడ తోటి యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ప్రతి యూట్యూబరు ఏదో ఒక ప్రమోషన్ ఏదో ఒక విధంగా మెయిన్ ఎక్కువగా చేసేది బెట్టింగు, ఈ ట్రేడింగ్ యాప్లు. ఎందుకంటే వాళ్ళు లక్షల్లో ఆదాయం ఇస్తారు. నేను స్టార్టింగ్ నుంచి 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న కాడి నుంచి 20 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వరకు ఒకటే గిరిగీసుకొని కూర్చున్నాను. నేను నా సబ్స్క్రైబర్ని నేను మోసం చెయ్యను. అవసరమైతే ఫ్రీగానే ఏదైనా చెప్తాను, కానీ వాళ్ళతో వ్యాపారం చేయను. వ్యాపారం చేత కాదు, నాకు రాదు. నమ్మించి మోసం చేయడం నేను చెయ్యను. నన్ను ఎంతగా పెద్ద అని గిరిగీసుకొని కూర్చొని చేయలేదు. సో ఇదే నాకు ప్రాబ్లంని చాలా తెచ్చింది. ఇప్పుడు నీకేం పోయిందిరా, మేము అందరం లంచం తీసుకుంటున్నాం, నువ్వు లంచం తీసుకోకపోతే ఎలా రా, నువ్వు తీసుకోరా అంటున్నారు వాళ్ళు. అరే బాబు నాకు వద్దురా అంటే అవన్నీ కుదరదు. ఇప్పుడు నువ్వు తీసుకోకపోతే మమ్మల్ని మా తమ్ముడు మొత్తం మా అందరినీ తిడుతున్నారు వాళ్ళు, జనాలు వచ్చేసి. నువ్వు తీసేసుకుంటే ఏ గోళ ఉండదు కదా అంటున్నారు. లంచం తీసుకోమనే చెప్తున్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఆఫర్ ఇస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, నిన్న హైదరాబాద్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో ఒకరు చచ్చిపోయారు. 90 లక్షలు ఈ యాప్లో ఆరే. వాళ్ళ నాన్న ఒక సైట్ అమ్మేసి డబ్బులు పెట్టాడు. ఆ 90 లక్షలు వాడు ఈ యాప్కి కనెక్ట్ చేశారు. 90 లక్షలు ఒక అరగంటలో పోయాయి. అరగంటలో 90 లక్షలు పోగొట్టారు, చచ్చిపోయాడు. సో ఫ్యామిలీ మొత్తం అందరూ రోడ్ల మీద పడిపోయారు. సో అలాంటి పాపాలు మనకు తగలకూడదని చెప్పి నేను అలాంటి యాప్లు ప్రమోట్ చేయను, ఇంకేది కూడా చేయను అసలు. ఎందుకులే, నేను ఒకళ్ళు ఈ వాటర్ బాటిల్ మంచిదైతే ఇదిగో మంచిదని చెప్తాను, చెడ్డదైతే చెడ్డదైనా చెప్తాను, కానీ ఇదే కొనండి, ఈ కూపన్ కోడ్లు ఉంటాయి, ఈ లింక్ కింద ఉందని చెప్పను ఎక్కడైనా. సో ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే, ఇంక ఇది మన దారిలోకి రావట్లేదని చెప్పి వీడియో రాగానే నేను ఇలా అప్లోడ్ చేసిన అరగంట ఇప్పుడు వీడియో రాగానే యూట్యూబ్లోకి వెళ్ళాలి, జనంలోకి వెళ్ళాలి, లైకులు కమెంట్లు రావాలి, ఆల్గారిథంకి అర్థం చేసుకోవాలి, జనాలకు తెలియాలి, రీచ్ వెళ్ళాలి, సజెషన్ చేయాలి, వ్యూస్ రావాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీడియో ఇలా రాగానే ముక్కలు చేసేసి తమ్నేల్, కొందరైతే తమ్నేల్ కూడా చేంజ్ చేయట్లేదు, ముక్కలు చేసేసి ముక్కు మొహం తెలియని వెబ్సైట్లలో వేసేసుకుంటున్నారు. దానికి పైన బెట్టింగ్ యాప్లు పెట్టుకుంటున్నారు. ఎంత మహాపాపం అంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. నేను నమ్మిన సిద్ధాంతం, నా వీడియోల ద్వారా నేను ఎన్నో వీడియోలను అవి కాపీ చేసుకుంటాను. నేను ఎవరికి కాపీ స్ట్రైక్ లేను. ఎందుకంటే పొట్ట ఎందుకు కొట్టడంలే, మన వల్ల ఏదో ఒక కేజీ ఉల్లిపాయలు వచ్చినా అదృష్టమే, ఎవరికి ఉపయోగపడలేను అని మా తాతయ్య మా వాళ్ళు తిట్టారు నన్ను. 10 మందికి ఉపయోగపడుతున్నాను కదా, నా ఫోటో పెట్టుకొని డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి నేను అన్నానే తప్ప ఎవరికి కాపీరైట్ స్ట్రైకులు, తోటి ఎంప్లాయీస్ వాళ్ళ మీద మనం కక్ష తీర్చుకోవడం ఏంటంటే నేను ఎవరికి వేయలేదు. కానీ సో ఇది అదుసునుగా వాడు స్ట్రైకులు ఇయ్యడు అనే ఉద్దేశంతో వీళ్ళు ముక్కలు చేసి దానిపైన బెట్టింగ్ యాప్లు గట్టా చేస్తున్నారు. సో ఇది ఒక మనుషులు అయితే చెయ్యరు, మనుషులకు అంత నాలెడ్జ్ లేదు, క్రియేటర్లకి లేదు. సో పర్టికులర్గా ఒక వ్యవస్థ లాంటివి ఏవో చేస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. సో దీనికి పరిష్కార మార్గం ఏముంది అని ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, మంచిగా ఉంటే మెత్తేస్తారు.
సో ఆ మంచితనం ఇప్పటి వరకు నేను ఎన్ని రోజులు మూతి అన్నీ మూసుకొని తోటి యూట్యూబర్లు కదా అని వదిలేశాను. సో ఇక నుంచి కాపీరైట్ స్ట్రైక్లు అనేది వేయడం మొదలు పెడతాను. దయా దాక్షిణ్యం లేకుండా వేస్తాను. ఎందుకు అంటే చూశాను ప్రతి ఒక్కరు వీడియోలు ఇప్పుడు నేను తీసిన సినిమాని నువ్వెలాగా పైరసీ చేసుకుంటావు కానీ నేను వదిలేశాను. నేనేం అనలేదు. ప్రపంచంలో ఎవడూ తన సినిమాని తీసి పైరసీ చేసుకోమని ఇంకోళ్ళకి ఎవరు. ఎందుకంటే తిరిగింది నేను, కష్టపడింది నేను, తిండి తిప్పలు మాని తిరిగి రక్తం చిందించి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగితే ఆ వీడియోల్ని నువ్వెలాగా వాడేసుకుంటావు ప్రతిదీని. ప్రపంచంలో ఎవరి వీడియోలైనా వాడుకుంటూ ఊరుకుంటారా? కానీ నేను వదిలేశాను ఇన్ని రోజులు. కానీ ఎక్కడి నుంచి వదలను. ఎందుకంటే తప్పు నేను చేయట్లేదు, నా వీడియోల ద్వారా మీరు చేస్తున్నారు. ఎంత మహాపాపం తెలుసా అవి. ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్నేహితుడు మీ అందరికీ తెలుసు, బెట్టింగ్ యాప్లు చేసి పిచ్చగా సంపాదించారు. 15 లక్షలు సంపాదించారు. కర్మ అంతే. జనాలు మోసం చేసి సంపాదించిన డబ్బు ఉంటుంది ఏంటి, ఏమైంది? గుండె ఆపరేషన్ అయింది వాళ్ళ నాన్నగారికి. ఈ 15 లక్షలతో పాటు ఇంకో 5 లక్షలు పెట్టి గుండెని ఆపరేషన్ చేయించుకొని దారాలతో స్టెన్స్ ఏదో వేయించుకున్నారు. అన్యాయంగా ఎవరు సంపాదించమన్నారు? కర్మను ఎవరు తగిలించుకోమని అన్నారు. ₹10 నిజాయితీగా నాకు ₹1 వచ్చింది. యూట్యూబే ఇచ్చింది. ఒక్కటి కూడా నేను చేయలేదు. ఆగాలి. ఫలితం నేను ఇలా వీడియోలు పెట్టిన వెంటనే వైరల్ అయిపోవాలి కదా, ఆగాలి. 4 సంవత్సరాలకు నాకు సక్సెస్ వచ్చింది కదా, అలా వస్తుంది. కొంచెం టైం పడుతుంది. పునాదులు అనేవి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ గర్వంగా చెప్తాను, నా సబ్స్క్రైబర్లు నేను ఎక్కడ తాకట్టు పెట్టుకోలేదు. నాకున్న ఈ 20 లక్షలు ఏది నాన్వేషణలో 20 లక్షలు, ప్రపంచ యాత్రికుల్లో 10 లక్షలు, నాన్వేషణ ఇన్స్టాగ్రామ్లో 10 లక్షలు. ఏ రోజు ఏవి ప్రమోషన్ చేయలేదు నేను. మీ అందరికీ తెలుసో లేదో, సిల్వర్ బటన్ వస్తుంది తెలుసా? 1,00,000 వస్తే సిల్వర్ బటన్లు వస్తాయి. 2 ఛానళ్ళకి సిల్వర్ బటన్లు అప్లై చేయలేదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు వెండితో సమానం కాదని. పోనీ మీ అందరికీ తెలుసు కదా, 10 లక్షలు అయ్యాక బంగారు పథకాలు ఇస్తారని యూట్యూబ్. నాన్వేషణకి ప్రపంచ యాత్రకు రెండింటికి నేను చేయలేదు బంగారు పథకాలు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు బంగారంతో కాదు అని. మరి దేనికోసం వెయిట్ చేస్తానంటే వజ్రం. నా సబ్స్క్రైబర్లు వజ్రాలని చెప్పి ప్రపంచానికి తెలియజేయాలని వజ్రం కోసం ఆగుతున్నాను. వజ్రం ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకుంటాను. అప్పుడు చెప్తాను నా సబ్స్క్రైబర్లు అందరూ 10 లక్షల మంది 1 కోటి మంది వజ్రాలు అనేసి. అంతవరకు ఆగుతాను. బొక్క ఈ చిన్న చెత్తగా కొడితే కుంభస్థలమే కొట్టాలి, ఈ కరియాపాక కాదు. నేను అప్లై చేయలేదు. అవి అలాగే ఉన్నాయి యూట్యూబ్ దగ్గర ఉంచుకొని, అలాగే ఉన్నాయి. ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుంటాను. 2 సమస్యలు అయిపోయి 3వ సమస్య తిండి లేకపోవడం అండి. తిండి లేకపోవడం ఏంటంటే ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంటున్నారు కదా, తిండి లేకపోవడం ఏంటని అదే దానికే వస్తున్నాను. నేను ఎప్పుడు మీకు తెలుసు, జీర్ణం, వాతాపి జీర్ణం, గుర్రం తిన్న, గుగ్గిళ్ళు జీర్ణం, చంటిపాపు తాగిన పాల జీర్ణం, ఏనుగు తిన్న ఎలక్కాయ జీర్ణం అని చెప్పి జీర్ణం మంత్రం చదువుకొని పురుగులు, పాములు, కప్పలన్నీ తింటాను. అలాంటి పొట్ట మీద ప్రమాణకం చెప్తున్నాను. గత 2 నెలలుగా ఒంటి పూటే తింటున్నాను. 1 పూటే తింటున్నాను. తిన్న కడుపుకి అబద్ధం ఆడితే చాలా చాలా అనారోగ్యం పాలైపోద్ది. నా 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 బాడీలోని నా బలమైన పార్ట్ ఏది అంటే నా పొట్ట ఎంత మంచిదంటే ఏం తిన్నా అరిగిపోతుంది. సో దాని మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 1 పూటే తింటున్నాను. దానికి గల కారణం సమయం లేకపోవడం ఏంటంటే, ఇంతకుముందు యూట్యూబ్కి రాకముందు నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి రాత్రి ఒక సినిమా చూసి పడుకునేవాడిని. అది నా దినచర్య. కానీ యూట్యూబ్లోకి వచ్చాక సమయం లేక బ్రేక్ఫాస్ట్ని ఇచ్చాను. ఎవరికి? కాశీలో వదిలించుకున్నట్లే శివుడికి ఇచ్చాను. 2 లంచ్, డిన్నరు. దానికి తోడు ఎదమంట కాఫీ అలవాటైంది. హెడ్ఏక్ ఇచ్చి కాఫీ కూడా అలవాట్లేదు ఇంతకుముందు. సో కాఫీ 2 పూటలు. సో రాను 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండేటప్పుడు అలాగా పెరుక్కుంటూ వస్తున్నాడు కదా. ఈ చెట్టు ఎలా మహావృక్షం అయిపోయింది. అప్పుడు నేను ఒక్కరినే, ఇప్పుడు నేను ఒక్కరినే. సమయం లేక డిన్నర్ కూర, లంచ్ ఒక్కటే తింటున్నాను. మధ్యాహ్నం లంచ్ కడుపు నిండా తింటున్నాను. రాత్రి ఫ్రూట్స్, అట్టుపండు, యాపిల్ పండు తింటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే బాదం పీకలు కొనుక్కుంటున్నాను. చూసిందల్లా కొనేస్తున్నాను తినేద్దామని. బాదం పీకలు కొనుక్కుంటున్నాను నీటిలో నానబెట్టి తిందామనేసి. అది కొనుక్కోవడం అవుతుంది కానీ తినడం అవ్వట్లేదు.
పిస్తా పప్పు కొనుక్కుంటున్నాను తినేద్దామనేసి. కొనుక్కోవడం అవుతుంది కానీ తినడం అవ్వట్లేదు. అక్కుడు కొనుక్కుంటున్నాను, తినడం అవ్వట్లేదు. ఇంకా అవిసె గింజలు, ఆ గింజలు, తొక్క, తోటకూర, ములంకాడ మొత్తం అన్నీ కొనేసుకుంటున్నాను తినేద్దాం. వాల్నట్స్, అక్కుడు బాబా దొరికిందల్లా కొనుక్కుంటున్నాను, తినడం అవ్వట్లేదు. గుమ్మిడి గింజలేటి మరి అమ్మ ఏటా అని చూస్తే సమయం దొరకట్లేదని అర్థమైంది. మనం మరమనిషం కదా, రాక్షసులం కదా. సో అప్పుడు అర్థమైంది, అంటే నువ్వెంత సంపాదించు ఆ డబ్బు మీద రాసిపెట్టి ఉంటుంది, ఆ మెతుకు మీద రాసిపెట్టి ఉంటుంది. అది ఎవరు తినాలో ఆడే తినగలరు, అందరూ తినలేరు. సో సంపాదించినంత వరకే నీ ధర్మం, కానీ అది ఖర్చు పెట్టుకోవాలంటే రాసిపెట్టి ఉండాలంట. అది నాకు ఇప్పుడు అర్థమైంది. అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి. ఒక పూటతో ఎలా బతుకుతున్నారంటే, నాతో ఉన్నోళ్ళని అడిగితే తెలిసిపోతుంది. మీరు నాతో ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళకి మెసేజ్లు పెట్టి అన్వేష్ ఎన్ని పూటలు తింటారంటే అర్థమైపోతుంది. ఇక్కడ నేను మీ అందరికీ ఎప్పుడు చెప్పిన మంత్రమే, ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి, చతుర్థ పంచమ భుక్తం మహారోగి పరమరోగి అన్నారు. అంటే 2-3 సార్లు 3-4 సార్లు తిన్నోళ్ళు షుగరు బీపీలు వస్తాయి. 2 సార్లు తిన్నోడు భోగి అంటే మంచి, ఒకసారి తిన్నోడు యోగి. అందుకే జ్ఞానోదయం ఒకసారే తింటున్నాను నేను. ఇప్పుడు యోగితో సమానం అన్నమాట. అనారోగ్యాలు రాకపోవడానికి కారణం ఇదే. నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని చూడకపోవడానికి కారణం ఇదే. అంటే కడుపు అంటది ఏదేసినా ఈత పచ్చి చేతులు, కాళ్ళు, తిరుగులు, పాములు ఏదేసినా ఇలాగేయడం, 6 గంటల్లో బయటకు వచ్చేయడం. అది చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా స్పీడ్. ఎందుకంటే ఈ బొజ్జకి ప్రధాన శత్రువు ఆల్కహాల్. అది నేను ఇవ్వను. స్మోకింగ్ నేను ఇవ్వను. సో ఇది ఇవ్వకపోవడం వల్ల ఘాట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అన్నది ఘాట్ పవర్ ఎక్కువ. మీకు అర్థమైంది కదా. 3వ సమస్య ఏంటంటే, నాకు తినడానికి, తాగడానికి, జీడిపప్పు తినడానికి, బాదం పిక్కలు తినడానికి సమయం కావాలి. అది దానివల్ల. మీకు అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్. ఇప్పుడు 4వ సమస్య పని ఒత్తిడి ఎలా పెరిగింది అంటే, ఇంతకుముందు నాకు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉండేవారు. మీరు అందరికీ తెలుసు. నా స్టార్టింగ్ 50,000 సబ్స్క్రైబర్లు వాళ్ళకి తెలుసు. మీకు అందరికీ తెలుసా, నేను ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడుకునేవాడిని. ప్రతి సండే నా ఫోన్ నెంబర్ పబ్లిక్లో పెట్టేవాడిని. ఆ ఫోన్ నెంబర్తో ప్రతి ఆదివారం జనంతో మాట్లాడేవాడిని, గుర్తుందా? ఆ తర్వాత లైవ్ పెట్టి, సబ్స్క్రైబర్లు పెరిగాక లైవ్ పెట్టి జనాలతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఎందుకంటే పెరిగారని. ఇప్పుడు ఆ లైవ్లు పెట్టడానికి కూడా లేదు, సాఫ్ట్వేరే. ఆ సాఫ్ట్వేర్ ఆన్ చేస్తే ప్రెషర్కి ఆ సాఫ్ట్వేర్ క్రాష్ అయిపోతుంది. లైవ్ పెట్టలేకపోవడానికి గల కారణం అదే. ఒక లైవ్లో 15,000 మంది, 20,000 మంది ఒకేసారి ఆ సాఫ్ట్వేర్ స్విచ్ నొక్కుతుంటే ఆ సాఫ్ట్వేర్ అంటుంది పనిచేయదంట, పని అనేసింది. సో మాట్లాడడానికి సమయం లేదు, ఇంటరాక్ట్ అవ్వడానికి సబ్స్క్రైబర్లు. అందుకే మీటప్లు పెడుతున్నాను. మీటప్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆ విధంగానే కొంతమందితో కలుస్తాం కదా, మనల్ని రోజు చూసిన సబ్స్క్రైబర్లతో అనేసి ఇంటరాక్షన్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్లకి నాకు ఉన్న ఇంటరాక్షన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఆ ఇన్స్టాగ్రామ్ యాప్లో ఏంటంటే, వాళ్ళు మెసేజ్ పెడతారు, నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను. అందరూ ఏం చేస్తారంటే, ఈ బర్త్డేని తప్పించుకోవడానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వాళ్ళ అసిస్టెంట్స్కి ఇచ్చేస్తారు. ఎవడో ఆన్సర్ చేసి వీళ్ళు మెసేజ్ చేస్తారు, వాయిస్ మెసేజ్ పెట్టరు. నేను అలా కాదనమాట. మనల్ని నమ్మిన సబ్స్క్రైబర్లు మోసం చేయకూడదు, తప్పది, మహాపాపం. తెలిసి పాపం చేయడం ఎందుకని, కష్టమో నష్టమో నేను మెసేజ్ చేయను, మెసేజ్ టైప్ చేయను. మీ అందరికీ తెలుసు, వాయిస్ మెసేజ్ పెడతాను. సో ఇక్కడ 10 లక్షల మంది ఉండడం వల్ల, అన్నయ్య తిన్నావా, అన్నయ్య తాగావా, అన్నయ్య ఏం చేస్తున్నావు, వాటికి రెస్పాండ్ అవ్వను. నేను చూస్తాను, సార్ యూఎస్ వీసాకి కావాలి, యూకే వీసాకి వెళ్ళాలి, నా ట్రావెలింగ్ ఛానల్ కదా సార్, ఈ జాబ్ వచ్చింది కొంచెం చెక్ చేయరా సార్, ఈ వీసా సార్, ఇక్కడ ఫ్లైట్లోని ఈ లగేజ్ ఛార్జీ అడుగుతారు. సో వాళ్ళకి నేను మెసేజ్ చేసి రిప్లై ఇస్తాను వీసాల కోసం ఆనర్ అవే. సో మన వాళ్ళు ఏంటంటే, చెయ్యిస్తే మండ అంతా తినేస్తారు. వీసా ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా, గూగుల్ చెయ్యాలి కదా, చెయ్యరు. ఫ్లైట్ ఛార్జీలు ఎంత ఉంటాయి, ఏ యాప్లో బుక్ చేసుకోవాలి, ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కడ ఉంటాయి, ఏమేమి తిరగాలి అన్నీ నన్ను అడుగుతారు. నేను వీడియోలు చేసి ఇన్ఫర్మేషన్ వీడియోలు ఎందుకు పెడతాను, రీసెర్చ్ చేయాలి కదా, అన్నీ నేనే చెప్పి. ఇప్పుడు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని చెప్పి అరగంట మాట్లాడకపోతే బాధపడతారు, మనోభావాలు దెబ్బతింటాయి.
ఒకటి అడిగితే దానికి ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఇంకో క్వశ్చన్ వదలరా అంత బేగా. అలాగా ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇన్ఫర్మేషన్ అలాగా సమయం తెలియకుండా గడిచిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో. సో ఇన్ని ప్రజలతో మీకు కంటెంట్ ఇవ్వడం అవ్వట్లేదు. నేను మెసేజ్లు అంటే ఇప్పుడు మీరు ఫోన్ వాడితే మీకు ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి వచ్చి ఇన్స్టాగ్రామ్ వాడితే అది రిలాక్స్, యూట్యూబ్ చూస్తే అది రిలాక్స్. కానీ నేను వాడితే అది వృత్తి. ఇన్స్టాగ్రామ్ వాడితే అది వృత్తి, యూట్యూబ్ వాడితే వృత్తి. పర్సనల్ అంటూ నాకు లేదు కాబట్టి ప్రొఫెషనల్ వృత్తి ధర్మంలోనే ఇది అయిపోతుంది. సో దీనిటి వల్ల నేను మీకు కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను. ప్రతి కమెంటు గత కొన్ని రోజులుగా ఎన్నో వేల కమెంట్లు చదివాను. ఎక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ కంటెంట్ ఉండట్లేదు అంటే ఎస్ నాకు అర్థమవుతుంది. ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఒక 30-40 వీడియోలు చూసుకుంటే కట్టే కొట్టే తెచ్చే అనే ఉంటుంది. కట్టే కొట్టే తెచ్చే. ఇంతకుముందు కాఫీ కొనుక్కున్నాను, దీనికి 5 రూపాయలు అయ్యింది, బస్సు ఎక్కుతున్నాను, బస్సు దిగుతున్నాను, 4 రూపాయలు ఇచ్చారు, రోడ్డు మీద వాళ్ళు అంటే ఆ జర్నీని నాతో పాటు మీకు తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు పెద్ద యూట్యూబర్ని అయ్యాను కదా అని చెప్పి కట్టే కొట్టేలా తెస్తున్నాను. సో దానికి గల కారణం టైం లేకపోవడం. రికార్డ్ చేస్తున్నాను కానీ ఎడిటింగ్లోనే తీసేస్తున్నాను, సమయం ఉండట్లేదు. కెమెరాలు కొన్నాను, మీ అందరికీ తెలుసు. కొత్త కెమెరాలు కొంటాను. కొత్తదనం ఏది వచ్చినా అది ముందు మన వాళ్ళకి పరిచయం చేయాలని ఇంటర్నెట్లో చూస్తాను, అవన్నీ మీకు తెలియాలనేసి నేను చేస్తుంటాను. డ్రోన్ వీడియోలు తీస్తున్నాను, ఎడిటింగ్ కొట్టలేకపోతున్నాను. ఇన్స్టా 360 తీస్తున్నాను, ఎడిటింగ్ కొట్టలేకపోతున్నాను. గోప్రో వాడుతున్నాను, ఎడిటింగ్ కొట్టలేకపోతున్నాను. ఆ స్విమ్మింగ్ నేర్చుకొని మీకు అన్నీ చూపించే ఎక్కడ కుదురుతుంది, సమయం ఉండట్లేదు. సార్ ఇవన్నీ ఎందుకు సార్ ఒక అసిస్టెంట్ని పెట్టేసుకోండి అంటే అసిస్టెంట్ ఎక్కడ? నేనే నాతో వచ్చిన అసిస్టెంట్లు అందరూ చచ్చిపోతారు. మనతో పనిచేయడం అనేది కష్టం. ఇప్పుడు అసిస్టెంట్ని పెట్టుకొని వాడు కెమెరామ్యాన్ కింద అది కష్టం. నేను రోడ్ల మీద పడుకుంటాను, నాతో పడుకునే అంత ఓపిక ఉండదు. నాతో ఉన్న అమ్మాయిలను అడగండి నేనేం చేస్తున్నాను, వాళ్ళే పారిపోతారు, ఎవ్వరూ ఉండరు నాతో. నీకు దన్నం కొబ్బరికాయ కొట్టేసి పావలా బిల్ల నెత్తి మీద పెట్టి పారిపోతున్నాడు దండేసి. పోనీ ఎడిటింగ్ ఎవరికైనా ఇద్దామంటే ఇప్పుడు ఇక్కడ 4G ఉంది కంబోడియా దేశంలోని. ఇక్కడ నేను రోజుకి ఒక 15 GB 20 GB రికార్డ్ చేస్తాను. అన్నీని డ్రోను అవన్నీ అప్లోడ్ చేసి అది గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆడెవడికో లింక్ ఇవ్వాలి. సో వాడు ఇది అప్లోడ్ చేయడానికి ఈ 20 GB అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఇంటర్నెట్ స్పీడ్తోని మహా అయితే ఒక 8 గంటలు 6 గంటలు పడుతుంది. 7 గంటలు రన్నింగ్లో ఉంటాం కదా, ట్రావెలింగ్లో పడుతుంది. మళ్ళీ ఆడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆడికి ఇండియాలో స్పీడ్ ఉంటుంది అరగంట. మళ్ళీ ఆడికి ఫోన్ చేసి ఇది ఎక్కడ పెట్టు అని చెప్పడానికి ఒక 4 గంటలు పడుతుంది. ఎందుకంటే సినిమా తీసింది నేను, డైరెక్షన్ చేసింది నేను, ఆ ఎడిటింగ్ ఆడికి ఇవ్వాలి. సో ఇదంతా చూసుకుంటే 10 గంటలు అక్కడే అయిపోతుంది. ఆ 10 గంటల కన్నా 6 గంటల్లో నేనే వీడియో కొట్టేస్తానే. 6 గంటలకు చాలా నాకు వీడియో కొట్టేయడానికి ఎడిటింగ్. గట్టి కూర్చుంటే 3 గంటల్లో కొట్టేస్తాను, ఇంకా గట్టి కూర్చుంటే 2 గంటలు టక్ అయిపోస్తాను. మర్చిపోయారా? ఆ స్పీడ్ ఎలాంటిది అంటే ఇదిగో ఈ బొక్కుముండ కెమెరాతోని రోజుకి 5 వీడియోలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలా తీయడం అతను నమస్తే నా పేరు అనిపించినప్పుడు టక్ కొంచెం మనిషి ఎక్కడ ఉండేవాడు వీడియో అప్లోడ్ అయిపోయాడు. షాక్లు అయిపోయారు. ఆల్ ఇండియా ట్రిప్లో నా స్నేహితులను అడగండి, రాజు కన్నబోయిన తర్వాత పులి విజయ్ వాళ్ళు ఉండేవారు. ఏడ్చేవారు, బాబు నీకు ఒక దన్నం నాయనా, నీకు ఒక దన్నం, నీ స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం బాబు అనేవాడు. అంత స్పీడ్గా కొట్టేవాడిని. సో ఇప్పుడు మన దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి. ఆ అన్ని కెమెరాలు ఎక్విప్మెంట్స్తో మనం మంచి కంటెంట్ ఇవ్వలేకపోతున్నాం. దానికి గల కారణం సమయం లేకపోవడం. ఇక్కడ మీరు చూసుకుంటే డబ్బులు ఇచ్చేవాడు దేవుడు అంటారు. మీ అందరికీ తెలిసి నాకు జాయిన్ బటన్ ఉంది. నా ట్రావెలింగ్ ఖర్చుల కోసం నాకు ఒక జీతం లాగా ఏదైనా మంచి వీడియో తీసేటప్పుడు ఈ డబ్బులు ఉపయోగపడతాయని నాకు చాలామంది ఇస్తారు. జాయిన్ బటన్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే పెద్ద వీడియోలు తీసేటప్పుడు డబ్బుకి వెనకాడకుండా ముందు పెట్టుబడి పెట్టేసాయి, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆ సపోర్ట్ కోసం అది పెట్టారు. కానీ వాళ్ళతోని లైవ్ పెట్టి మాట్లాడడానికి కూడా సమయం లేకుండా పోయింది నాకు. మేము అర్థమవుతుందా? వాళ్ళతో లైవ్ పెట్టి మాట్లాడడానికి ఎక్కడే అవుతుంది. సో వాళ్ళని నేను ఎక్కడి నుంచి పట్టించుకోవాలనుకుంటున్నాను, వాళ్ళతో మాట్లాడాలని. ఎందుకంటే డబ్బు ఇచ్చేవాడు దేవుడు. ఇప్పుడు తిరుపతి వెంకన్న స్వామి ఉన్నారు. సాధారణంగా లైన్లో వెళ్ళిన వాళ్ళకి 2 రోజులు 3 రోజులు దర్శనం అవుతుంది. కానీ డబ్బులు ఇచ్చిన వాడికి డైరెక్ట్ గర్భగుడిలోనే అవుతుంది. మరి అలాంటి దేవుడికే దర్శనం అవుతున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి కూడా వాళ్ళు మాట్లాడట్లేదని అంటుంటే నాకు
వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేను అర్థం చేసుకోవాలిగా వాళ్ళ బాధని. అన్వేషు మేము నెలకి 2000 3000 నీకు ఎందుకు ఇస్తున్నావు అన్వేషు? నువ్వు మాతో మాట్లాడతామని. నువ్వు మాట్లాడట్లేదు అన్వేషు. మాకు విలువ లేదు, మాకు విలువ ఎలాగో లేదు అనుకో, మేము ఇచ్చే డబ్బుకి విలువ లేదా అని అడుగుతున్నారు. నిజమే కదా, వాళ్ళన్నది పాయింటే కదా. మనకి నెలకి 3000 ఇస్తున్నారు, ఏది నాతో మాట్లాడాలని. నేను మాట్లాడకపోయి నా కబుర్లు చెప్పకపోతే ఎలా అవుతుంది? చెప్పండి, మీరే చెప్పండి. పని ఒత్తిడి ఎలా మొదలైందంటే, ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో మీరు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో అంతా మోటివేషనల్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వాడేది యువత ఎక్కువ ఉంటారు. సో యువతకి దగ్గర అవ్వాలని మీరు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ అంతా వేరే స్టోరీ, వేరేగా ఉంటుంది. 90 సెకండ్ల వీడియో ఇన్స్టాగ్రామ్లోని. సో ఇంకా ప్రపంచ యాత్రికుడు ఛానల్ ఏదైతే ఉందో అది షార్ట్స్ 60 సెకండ్ల వీడియో, దీనికి దానికి సంబంధం లేదు. ఇంకా ఈ నా అన్వేషణ ఛానల్ ఉందంటే ట్రావెలింగ్. సో 3 ఛానల్ని ఒక్కడనే చూసుకుంటూ కొంచెం పని ఒత్తిడికి లోనయ్యాను. నాకు తెలియకుండా నేను ఇప్పుడు పని ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ ఇయర్ నేను ఇదే పని ఒత్తిడిని ఫేస్ అయ్యి నాకు పిచ్చి కళలు వస్తున్నాయండి, పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయంటే స్ట్రెస్ అని చెప్పారు. ఏది మానసిక నిపుణులు అంటారో వాడు స్ట్రెస్ అన్నారు. కానీ ఆ స్ట్రెస్ ఈ విధంగా మారుతుందని తెలియలేదు నాకు. సో 4 సమస్యలు అయిపోయి 5వ అతిపెద్ద సమస్య నిద్ర లేకపోవడం అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు మన పెద్దలు. ఈ కంటికి రెస్ట్ లేకుండా నేను పనిచేయడం, దానికి గల కారణం ఏంటి అంటే ఫోన్ ఎక్కువగా వాడడం. ఇప్పుడు మీరు చూసుకుంటే నా స్క్రీన్ టైం చూసుకుంటే రోజుకి 14 గంటలు నేను ఈ ఫోన్తోనే ఉన్నానని చెప్తుంది ల్యాప్. ఇదేం చెప్తుందంటే నేను రోజుకి 14 గంటలు ఈ మొబైల్తోనే ఉన్నాను. పొద్దున్న లెగుస్తాను, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇంకో ఛానల్ చూడడం, వాళ్ళ కమెంట్లు ఆన్సర్ చేయడం, లవ్ సింబల్స్ ఇవ్వడం, కమెంట్లకు రిప్లై ఇవ్వడం, మళ్ళీ రావడం, రికార్డ్ చేయడం, మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం అవ్వడం వల్ల కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న కంటికి ఏం ప్రాబ్లం లేదు, రెటీనాలు ఏమి దెబ్బతినలేదు. కానీ 14 గంటలు ఉండడం వల్ల ఎడిటింగ్ చేసేటప్పుడు బ్లూ కలర్ కళ్ళజోడు పెట్టుకుంటాను. అంటే పడుకునేటప్పుడు అది కనురెప్ప మీద పడి డిస్టర్బ్ అవుతుందని. కానీ నాకు 5 నుంచి 6 గంటల నిద్ర ఉంటుంది. ఎక్కువసేపు 8 గంటలు పడుకొని ఎన్నో రోజులైంది. ఎప్పుడో పున్నమ్మకు అమావాస్యకి ఎప్పుడో వస్తుంది నిద్ర. ఎందుకంటే ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. 5-6 గంటలు అంతే. ఒక 10 గంటలు పడుకొని చాలా రోజులు అవుతుంది. ఆల్కహాల్ అలవాటు లేదు, తాగి గుర్రుమని పడుకోవడానికి. సో ఈ నిద్రలేమి సమస్యతో బాధపడడం వల్ల కొంచెం మానసికంగా నేను డిస్టర్బ్ అవుతున్నానని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎటువంటి పిచ్చి కానీ క్రాకలు కానీ ఎటువంటి ఏమీ లేవు. కానీ నాకు తెలుస్తుంది అనమాట, నాకు ఏదో జరగబోతుందని సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇప్పుడు అర్థమైంది కదండి, ఇన్ని సమస్యలు ఉన్నాయండి. సో నా ఇన్ని సమస్యలు అయిందేదో అయిపోయింది. ఇంతవరకు 4 సంవత్సరాలు నేను కోల్పోయింది చాలు. ప్రపంచాన్ని ఒక 70 దేశాలు మీకు 70-80 దేశాలు మీకు చూపించాను. ప్రపంచపు 7 వింతలు అయిపోయాయి, ప్రపంచంలో 7 ఖండాలు అయిపోయాయి, ప్రపంచంలో ఈ పాత వింతలు అయిపోయాయి, కొత్త వింతలు అన్నీ అయిపోయి ఇంకేం లేవు. సో మిగిలిన ప్రపంచాన్ని నేను చూసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఏది ఆనందంగా. దీనికి మీరు అగ్రీ చేస్తే నేను యూట్యూబ్ వీడియోలతో ముందుకు వెళ్తాను. లేదు అంటే అది మీరే చెప్పాలి ఏం చేద్దామని. ఇన్నాళ్ళు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక లొకేషన్కి వెళ్తే నేను కెమెరాతో నమస్తే ఫ్రెండ్స్ సూపర్ ఉంది అబ్బబ్బబ్బబ్బబ్బ అమ్మమ్మమ్మమ్మ అదిరిపోయిందా. కెమెరాలో చూశాను కానీ నేను ఎక్కడ చూశాను ఒక లొకేషన్ని. ఇంకెక్కడి నుంచి ప్రపంచాన్ని నేను ముందు చూసుకొని తర్వాత మీకు చూపించాలనుకున్నాను. ముందు నాకంటూ ఉండాలి. ఇప్పుడు మచ్చు పిచ్చు కానీ ఏ దేశాలైనా మళ్ళీ నేను వెళ్ళలేనుగా. నేనేం నమ్ముతానంటే సమయం విలువైంది. ఉన్న తక్కువ సమయంలోనే ఎక్సర్సైజులు అన్నీ అయిపోవాలనుకుంటున్నాను. ఆ రోజుకి 24 గంటల్లోనే ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాను, అన్నీ చేసేస్తున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ ఒక్క సంవత్సరం చూద్దాం. ఈ ఒక్క సంవత్సరం మనసుకి కొంచెం ఇద్దాం. 50% మనసుకి ఇచ్చి పనికి 50% ఇద్దాం. ఎన్నాళ్ళు 90% నేను ప్రొఫెషనల్ లైఫ్కే ఇచ్చాను, ఏది వృత్తి ధర్మానికి ఇచ్చి వ్యక్తిగత జీవితం 10% ఉంచుకున్నాను. ఆ 10%లో నేను కోల్పోయింది చాలు. చాలామంది చుట్టాలను బ్లాక్ చేస్తానండి. అంటే కొత్త వాళ్ళు వస్తారు. మా అన్నయ్యతో మాట్లాడి, మా అన్నదమ్ములు ఉంటారు కదా, కజిన్లు, పెదనాన్న కొడుకు చిన్నాన్న కొడుకులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి 6 నెలలు 7 నెలలు అయింది అరగని కావలిస్తే. పాపం
ఇంకా మా అత్త మా మామయ్యలతో మాట్లాడి సంవత్సరాలు అయిపోతుంది. ఫ్యామిలీ మెంబర్లతో మా అమ్మతోనే మాట్లాడతాను అంతే. మిగతా వాళ్ళందరూ ఇంకా ఈవెన్ మా నాన్నగారితో కూడా సో చుట్టాలకి పర్సనల్ లైఫ్కి కొంచెం గ్యాప్ ఇద్దాం ఈ ఒక్క సంవత్సరం. ఈ 2024 మంచికో చెడుకో కొంచెం ఈ ఒక్క సంవత్సరం చూద్దాం. ఈ ప్రపంచ యాత్ర చూసుకొని ముందుకెళ్దాం. పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని కొంచెం ఇచ్చుకొని ప్రొఫెషనల్ లైఫ్కి ఇద్దాం. కొంచెం ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరే చెప్పాలి ఆ విషయం. నేనేమనుకుంటున్నానంటే నా ముందు కొంత ఉంది, నా ముందు కొన్ని ఎజెండాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇన్నాళ్ళు ఈరోజు వీడియో తీసేసి తర్వాత రోజు ఎడిటింగ్ చేసి ఆ తర్వాత రోజు అప్లోడ్ చేసేస్తున్నాను. అంటే రోజు విడిచి రోజు వీడియో పెడుతున్నాను. నాకు తెలియట్లేదు, అలా వెళ్ళిపోతుంది. వీసాలకు అప్లై చేయట్లేదు, ఏమీ అప్లై చేయట్లేదు. సో ఇప్పుడు అలా కాదు, ఈరోజు వీడియో తీసేసి వీలైతే రేపు వీడియో తీసి వీలైతే ఎల్లుండి వీడియో తీసి ప్రశాంతంగా వీడియో తీసాను. ప్రశాంతంగా కూర్చొని నీట్గా ఎడిటింగ్ చేసి ఒక అందంగా ప్రపంచాన్ని, అందంగా వీడియోని, ఒక అందంగా మీకు ప్రపంచాన్ని అన్ని డ్రోన్ షాట్లతోని, ఎడిటింగ్లతోని, టైం ల్యాబ్స్, హైపర్ అన్నీ పెట్టి ఒక అందంగా ఒక ప్రపంచం ఒక వీడియోని మీకు వదులుదాం అనుకుంటున్నాను. సో దాని వారంలో ఒకటి రావచ్చు, నెలలో 10 వీడియోలు రావచ్చు, 15 వీడియోలు రావచ్చు, నాకు తెలియదు. గో విత్ ఫ్లోలోనే వెళ్తాను సమయాన్ని. అంతేగాని పొద్దున్న లెగాలి 6 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం 5 ఆ పని అయితే చిన్ననాళ్ళు చేసిన పని 8 గంటలకు వీడియో పెట్టాలి, అవన్నీ కాదు. గో విత్ ఫ్లోతోనే వెళ్తాను. 2 సబ్స్క్రైబర్లు పెరిగారు కాబట్టి అందరితోనే మాట్లాడాలి ఉంటుంది. నాకు వాళ్ళకి డిస్టెన్స్ ఉండకూడదు, వాళ్ళు నాకు దగ్గర అవ్వాలి కాబట్టి మీటప్లు పెట్టుకుంటాను. ప్రతి దేశంలోనే మీటప్ పెడతాను. అండ్ ఇండియా వచ్చాక విశాఖపట్నంలో ఒక మీటప్పు, హైదరాబాద్లో ఒక మీటప్పు, విజయవాడలో ఒక మీటప్పు అని 3 మీటప్లు, 10 మీటప్లు. అంటే రోడ్డు మీద వాళ్ళు మన కోసం నించోవడం కాదు, కూర్చోబెట్టి నాకు చేతనైంది వాళ్ళకి కొంచెం ఏదో పెట్టి తాగడానికి ఇచ్చి కూర్చోబెట్టి అందరితో మాట్లాడి నేను రాసిన పుస్తకం ఏదైతే రాస్తున్నానో ప్రపంచ యాత్రకుని పుస్తకం అది ఇచ్చి కొన్ని గిఫ్ట్లు వాళ్ళకి ప్రతి దేశంలో గిఫ్ట్లు కొంటున్నాను. గిఫ్ట్లు ఇచ్చి చాలా గిఫ్ట్లు కొంటున్నాను. అవన్నీ కొరియర్ చేయడానికి లక్షలు ఖర్చు పెడుతున్నాను. అవన్నీ ఇచ్చి వాళ్ళని ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని ఉంది. ఇండియా ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ వస్తే చేస్తాను. సో ఇది ఏదో కంపెనీలకు ఇచ్చి చేయకుండా నా డబ్బులు ఉంటాయో ఉండవని చెప్పి మీరు అన్నారే డబ్బులు ఉన్నాయని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. పెద్ద అమౌంటే చేశాను. అప్పుడు ఉంటాయో ఉండకపోతాయి ఎందుకు ఉన్నప్పుడు అని చెప్పి మీటప్పుల కోసం 3 మీటప్పుల కోసం పెద్ద అమౌంట్ దాచాను. ఆ వెనకాతలు మళ్ళీ ఆడెవడో ఏ రాజకీయ పార్టీయో జెండా పెట్టకూడదు ఆ మీటప్పులకి. అది నా సబ్స్క్రైబర్ల కోసం దాచాను, అది చేశాను, అది చేస్తాను. అండ్ ప్రతి వారంలో నెలలో 2-3 సార్లు లైవ్ పెట్టుకొని అందరితో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. అది ఇంతకుముందు చేశాను, చాలా రోజుల నుంచి మానేశాను, అది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు వీటికి మీరు అగ్రిమెంట్కి మీరు ఓకే అంటే ముందుకు వెళ్దాం, లేదు అంటే కాశీకి వెళ్ళి తిరుపతికి దంగనం పెట్టుకుంటాను. నాకేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో మీరు చెప్పండి, ఓకే చెప్తారని ఆశిస్తూ నా సమస్యలు మీ ముందు ఉంచాను. నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలన్నీ మీకు చెప్పాను. ఆరోగ్య సమస్యలు ఏం లేవు, సమయం లేక నేను ఏమో ఇలాగే కంటిన్యూ అయితే నా ఫోటో కింద మీరు రిప్ అని పెట్టించుకోవచ్చు. ఇలాగే కంటిన్యూ అయితే ఈ సంవత్సరం నాకేమీ జరగకముందు నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి నాకు కొంత అమ్మాయి రూపంలోని నాకు ఒక హృదయం ఉంది, దానికి మనసు ఉంది, దానికి కోరికలు ఉన్నాయని తెలిసింది. సో నేను ఎంజాయ్ చేస్తున్నాను ప్రజెంట్. ఎలా రాసిందో ఏం రాసిందో తెలీదు. ఇంతకు ముందు పండగతోనే కొత్త నిర్ణయం తీసుకుందాం, కొత్తగా ఎంజాయ్ చేద్దాం. అది మీరే చెప్పాలి, కామెంట్ల రూపంలో తెలియజేయండి. చూద్దాం చేసిన దాన్ని బట్టి. ఎందుకంటే జనం రాజు మెచ్చిందే రంభ, జనం మెచ్చినోడే నాయకుడు. మీరేం చెప్తే నేను అది పాటిస్తాను. ఎందుకంటే ఈ జీవితం ఇచ్చింది మీరు, మా తల్లిదండ్రులు నాకు బతుకునే జన్మనిచ్చారు, కానీ ఈ జీవితాన్ని ప్రసాదించింది మీరు, ఎంత పెద్దవాడిని చేసింది మీరు. నా వీడియోలు అన్నింటికి లైకులు కామెంట్లు చేసి యాడ్లు చూసి నాకు ఎంత చేసింది మీరు. సో నేను మీకు రెస్పాన్సిబిలిటీ, ఎవరికీ రెస్పాన్సిబిలిటీ కాదు ప్రపంచంలో, నేను ఎవరికీ రెస్పాన్సిబిలిటీ కాదు, నా సబ్స్క్రైబర్లకే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏం అడిగితే అది చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఓకే, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీ సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే.